అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా సరే నియంత్రించదలుచుకున్నాం, నిలువరించదలుచుకున్నాం, అవసరమైతే నిర్మూలించదలుచుకున్నాం ఆక్రమణదారులను. అందుకే ఈరోజు హైడ్రాన్ ఏర్పాటు చేసినాం. హైడ్రా అంటే కేవలం ఏదో పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టడానికి పెట్టినట్టుగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు. నాకు ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానం, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు. ప్రకృతి విధ్వంసం జరిగినా పర్వాలేదు, హైదరాబాదు నగరం కుప్పగూలినా పర్వాలేదు, ఈ నగరం కాలుష్య నగరంగా మారి ఇక్కడ ఉండే ప్రజలు వలసపోయి పారిపోయినా పర్వాలేదనే ఒక కుట్ర, కసి, కడుపు మంట వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. అందుకే ఈరోజు హైడ్రా అనేది కేవలం కూలగొట్టడానికి కాదు, నిర్మాణాలు చేయడానికి, ఆక్రమించుకున్న వాళ్ళని నియంత్రించడానికి ఎంత గొప్పవారైనా ఖచ్చితంగా చట్టం ముందు సమానులే అని నిరూపించడానికి ఈరోజు తీసుకొచ్చినాం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఇవాళ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, దీంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, అసెట్ ప్రొటెక్షన్ ఉంది, ప్రతి ఒక్క పని ఇందులో ఉన్నది. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకు అకాల వర్షాలు వచ్చినప్పుడు వరదలు వస్తున్నాయి. చిన్న వర్షం వస్తే హైదరాబాదు నగరం రోడ్ల మీద నీళ్లుండి గంటల కొద్ది ట్రాఫిక్ ఆగిపోతుంది. సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఇళ్లలకు నీళ్ళు వచ్చి 2 ఫ్లోర్లు నీళ్ళు వచ్చి జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న తిను బండారాల నుంచి ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు నుంచి మొదలు పెడితే వాళ్ళు కొనుక్కున్న టీవీలు, సైకిల్ మోటార్లు, లేకపోతే పిల్లల చదువులు, పిల్లల సర్టిఫికెట్లు, కట్టు బట్టలతో సహా నీళ్ళల్లో మునిగిపోయి పేదలకు అన్యాయం జరిగింది. ఆనాడు కుటుంబానికి 10,000 ఇస్తామని అన్నారు. 10 లక్షల ఆస్తి నీళ్ళల్లో మునిగిపోయి కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబాలకు 10,000 రూపాయలు ఏ మూలకు సరిపోతాయి ఆలోచన చేయండి. ఇంతకుముందే మన వాళ్ళు చూపించారు. చివరికి ఆనాడు నిజాం కట్టిన ఉస్మానియా హాస్పిటల్, లక్షలాది మంది పేదలకు వైద్యాన్ని అందించే ఉస్మానియా హాస్పిటల్ చిన్న వర్షం వస్తే వరదల ఉస్మానియా హాస్పిటల్ మునిగిపోయింది. ఇవాళ కాలనీలే నీళ్ళల్లో మునిగిపోతున్నాయి. మరి వీటన్నిటి నుంచి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ఈరోజు రోడ్ల మీద చిన్న గాలి వస్తే ఆ గాలికి చెట్లన్నీ ఇరిగి రోడ్ల మీద పడుతున్నాయి, కరెంటు స్తంభాలన్నీ ఇరిగిపోయి పడుతున్నాయి, కరెంటు పునరుద్ధరణ